ప్రేమమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకు అనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివి అయినా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, మహోన్నతుడా, గనుడా, విశ్వాసమున కర్త, కొనసాగించువాడా, పోషించి సంరక్షిస్తున్న యేసయ్యా నీకు వందనాలు. మీ సన్నిధిలో మరొక రోజు మరలా స్తుతించడానికి, నీ వాక్యం వినటానికి వచ్చిన నీ బిడ్డలను బట్టి వింటున్న నీ బిడ్డలందరినీ దీపించండి. వారి వారి అవసరాలు, అక్కర్ల కొరతలు తీర్చండి. ఈ వాక్యం వింటున్న వాళ్ళ జీవితాలు మార్చి ప్రభా వారిని మీ సన్నిధిలో నిలబెట్టమని, చివరిదాకుని నడిపించమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రార్థన సమర్పించి అడిగి వేడి కొనుసున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా, అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక మనం చదువుకున్నాం. ఈ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు, పరలోకం అనేది మన కొరకు ఉన్నది. ఆ పరలోకంలో మనం వెళ్ళాలి అంటే ఆ పరలోకానికి మార్గం యేసు ప్రభు. అది భూలోకంలోనే మనం దిద్దుబాటు సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యానికి సిద్ధపడాలని పౌలు గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ కొరింథీ సంఘానికి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకంలో నిలవరమైన స్థలం మనకు లేదు, దేవుని చేత కట్టబడినటువంటి నివాసం పరలోకంలో మనకు ఉన్నది. దాన్ని మనం చేరాలని, దానికి కావాలని ఈ లోకంలో మనం మూలుగుతున్నామని తన 5వ అధ్యాయంలో ప్రారంభిస్తూ 10వ వచనం కాడికి వస్తేకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఎవరైనా కానీ తాను జరిగించిన క్రియలు లేక పనులను బట్టి, ఒకవేళ ఈ మంచి పనులైనా, ఒకవేళ మంచి కాకపోయినా, చెడ్డ క్రియలైనా, దేవునికి ఇష్టం లేని క్రియలైనా, కష్టాన్ని కలిగించేవైనా, ఇతరులను ఇబ్బంది పెట్టేనైనా, వాని క్రియలను బట్టి ఒకానొక రోజున చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, మనం అందరం అని బైబిల్ బోధిస్తున్నది, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఖచ్చితంగా నిలబడాలి అని పౌలు గారి యొక్క సందేశం. నిజమే, మనం చేసేటువంటి ప్రతి పనిని బట్టి ఈ రోజున మనం ఆ పని మనకు మంచి అనిపించవచ్చు, ఈ రోజున మనకు ఆ పని మంచిది కాకపోవచ్చు. కొంతమంది ఇష్టపడవచ్చు, కొంతమంది కష్టపెట్టుకోవచ్చు, కొంతమందికి అది ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, మరి కొంతమందికి నష్టాన్ని కలుగజేయవచ్చు. యేసు ప్రభు వారు ఇలాంటి విషయాలు ఎరిగినవాడు, జగం ఎరిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. ఆయన ముందుగానే తన గ్రంథంలో ఈ మాటలు వ్రాయించి పెట్టాడు. ఏమని రాయించాడు తెలిసిన, నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది, దాన్ని నేను తీసుకొని వస్తున్నానని ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టాడు. దేవుడు ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఆయన జీతాన్ని తీసుకొని వస్తాడు, వాని క్రియలను బట్టి అన్నాడు. పౌలు గారు కూడా అదే మాట మాట్లాడుతూ, సింహాసనం అనేది ఒకటి ఉన్నది, ఆ సింహాసనం దగ్గర క్రీస్తు న్యాయ పీఠం మీద కూర్చొని ఉంటాడు, న్యాయాధిపతిగా కూర్చొని ఉంటాడు, తీర్పరిగా కూర్చొని ఉంటాడు. తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది అని చెప్పడానికి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ తీర్పు రోజున మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు, మన మాటలను బట్టి తీర్పు తీస్తాడు. ఈ భూమి మీద మనం జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి ఆయన మనకు తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు.
ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం కలిగిన వాడు, నీతి న్యాయములను వస్త్రాలుగా ధరించుకున్నవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక ఆయన న్యాయాధిపతి కనుక ఆయన రేపు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు తీర్చేటప్పుడు వాక్యాన్ని వింటున్న మనం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనం, ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతున్న మనం, యేసే రక్షకుడిని నమ్ముతున్న మనం, యేసు ప్రభు గొప్ప దేవుడిని నమ్ముతున్న మనం, యేసు ప్రభు కొరకే నేను బ్రతుకుతున్నానని చెప్పుకుంటున్న మనం, ఆశీర్వాదం కావాలనుకుంటున్న మనం, దీవెన కావాలనుకుంటున్న మనం, గొప్ప వాళ్ళని కావాలనుకుంటున్న మనం, మన క్రియలు మంచి క్రియలా, మన క్రియలు చెడ్డ క్రియలా? ఈ లోకం నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని కలిగి ఉన్నది. అవి గతించిపోతాయి, అవి నిలబడవు. చివరికి నిలిచేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే ప్రాణములను, మూలములను, కీళ్లను, ప్రాణాత్మలను విభజించినంత మటుకు దూరుచూ ఉన్నదని పౌలు ఎబ్రీ సంఘానికి రాస్తాడు. కనుక దేవుని వాక్యం సత్యం కనుక ఈ సత్యవాక్యాన్ని విని ప్రభువు దగ్గర విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు వ్రాయించి పెట్టాడు. ఏమని? మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మరి యేసు ప్రభువారు న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, న్యాయ తీర్పు ఎలా ఉంటుందో యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 31 నుండి 46 వరకు ఆయన మాటలు చెప్పి ఉన్నాడు. ఎలా ఉంటుంది చివరి తీర్పు? దేవుని తీర్పు న్యాయమైనది, పక్షపాతము లేనిది. దేవుని తీర్పు భేదాభిప్రాయము లేనిది. దేవుని తీర్పు అన్యాయం, అక్రమము లేనిది. ఆయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇదిగో అక్కడ ఉపమానం ఉన్నది. జాగ్రత్తగా మనం ఈ మాటలు విందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 32 వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడి మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను. గమనించారా? యేసు ప్రభువారు చెబుతున్న ఈ ఉపమానాలు, యేసు ప్రభువారు మాట్లాడుతున్న ఈ మాటలు ఎంతో విలువైనవి, ఎంతో శ్రేష్టమైన మాటలు ఇవి. ఆయన తీర్పరి గనుక, న్యాయాధిపతి గనుక ఆయన రాజుగా పోల్చుకొని మాట్లాడుతున్నాడు. సింహాసనం ఉన్నది, అక్కడ దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల మంది దేవదూతలు ఉంటారు, 24 పెద్దలు ఉంటారు. వారందరి సమక్షములో ప్రభు మహిమతో వస్తాడు, దేవదూతలను తీసుకొని వస్తాడు. ఆ మహిమ కలిగిన సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు సాక్షులు ఉంటారు. ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు, భూమిని సాక్షులుగా పెట్టాడు, ఈ సృష్టిని సాక్షులుగా పెట్టి మానవుల జీవితాల్లో వాని క్రియలను బట్టి, విశ్వాసమును బట్టి, ప్రేమను బట్టి, సహనాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఐక్యతను బట్టి, దేవుని పట్ల ప్రజలకు ఉన్నటువంటి హావభావాలను బట్టి, వారి యొక్క నడకను బట్టి, ఆత్మ సంబంధమైన జీవితాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు? ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉదాహరణ చెప్తూ గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా తీర్పు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఏర్పరిచినప్పుడు, ఆ గొల్లవాడు మేకల్లో నుంచి గొర్రెలను వేరుపరిచినప్పుడు, ఈ మేకలు ఎడమ పక్కన ఉంటాయి, గొర్రెలు కుడి ప్రక్కన ఉంటాయి. ఆ కుడి పక్కన ఉన్నటువంటి ఆ గొర్రెలను చూసి ఆ సింహాసనం మీద కూర్చున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు,
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని కుడి పక్కనున్న వారిని అంటున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. కుడి ప్రక్కన ఇది దక్షిణ హస్తానికి గుర్తు, ఇది నీతిమంతుల సభకు గుర్తు. ఈ కుడి ప్రక్క అనేది దేవుని చేత ఆశీర్వాదాన్ని, దీవెనను, అభయాన్ని, ఆదరణను సంపాదించుకున్న బుద్ధిమంతులు, నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు, ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి జాబితాలు గుంపులో ఉన్నవారు ఎవరంటే కుడి పక్కనున్న గొర్రెలు. యేసు ప్రభు వారు ఉపమానంలో గొర్రెలు మేకలు ఎందుకు తీసుకున్నాడు, గొల్లవాడిని ఎందుకు తీసుకున్నాడు అంటే కపటము లేనివాడు గొల్లవాడు, నమ్మకస్తుడు గొల్లవాడు, యథార్థవంతుడు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. నీతి కలిగిన వాడు గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి యేసయ్య. మేకలు అనగా మొండివారు, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు, మూర్ఖత నగపరిచేవారు, దేవుడు మాకు తెలుసులే అని అతిశయపడేవాళ్ళు, గర్వించేవాళ్ళు. మేక మెడ వంచనిది, గొర్రె సాధు స్వభావానికి గుర్తుగా ఉన్నది. అందుకే యేసయ్య గొర్రెలను కుడి పక్కనున్న వారితో పోల్చాడు. ఆయన అంటున్నాడు, కుడి వైపునున్న వారిని చూసి ఈ సింహాసనం మీద కూర్చున్న రాజు స్థానంలో ఉన్న యేసయ్య అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. ఆయన పిలుస్తున్నాడు, రండి. ఎక్కడికి రావాలి? ఇదిగో నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటిది, లోకము పుట్టినది మొదలుకొని, ఈ లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కుడివైపునున్న వారితో ప్రభు దీవెనకరంగా మాట్లాడుతున్నాడు. ఎందుకని? వాళ్ళు గొర్రెలు గనుక, దీన మనసు కలిగిన వారు గనుక, దీనత్వం కలిగిన వారు గనుక, వంకరతనం లేని వారు గనుక, పరిశుద్ధులు గనుక, ప్రభు కొరకు వాళ్ళు అవసరమైన వాళ్ళు గనుక, ప్రభువును కలిగి ఉన్నవారు గనుక, కుడి ప్రక్కనున్న వారు నీతిమంతులు, బుద్ధిమంతులు, వారితో దేవుడు అన్నాడు, ఆశీర్వదింపబడిన వారలారా రండి. రండి అంటే, రండి అంటే దూరంగా ఉన్నారు, దగ్గరకు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుడు రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ దేవుని రాజ్యంలో మీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. వాళ్ళు అంటున్నారు, మాకు ఇది ఎట్లా దొరుకుతుంది, మేమేం చేసాం? అప్పుడు ఆ రాజు మాట్లాడుతున్నారు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటుని, దిగంబరిగా ఉంటిని, నాకు బట్టలు ఇస్తిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చుతిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దుకు వచ్చితిరని చెప్పెను. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న ఈ మాటల్లో ఏం అర్థం ఉన్నదండి? ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలి, దప్పిక కొన్ని వారికి దాహం ఇవ్వాలి, పరదేశులను ఇంట చేర్చుకోవాలి, దిగంబరులకు వస్త్రాలు ఇవ్వాలి, రోగంతో ఉన్న వారిని చూడాలి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ప్రకారం క్రైస్తవుడు చేయవలసిన పని. కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవుడు చేయవలసిన పని. క్రైస్తవుడు కావలసినటువంటి కనీస నియమాలు, కనీస పద్ధతులు ఏమిటంటే, ఆకలితో ఉన్నవానికి ఆహారం పెట్టాలి, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వాలి, దప్పికొని వారికి నీళ్ళు ఇవ్వాలి, రోగంతో ఉన్న వారిని పరామర్శించాలి, బాధల్లో చెరసాల్లో ఉన్న వారిని చూడాలి. ఓ కుడివైపున వారులారా మీరు చూశారు అన్నారు ప్రభు. ఆ మాట అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అనీతిమంతులు, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దప్పికొన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వెప్పుడు రోగంగా ఉన్నావు, నీవెప్పుడు ఉన్నావు, మేమెప్పుడు వచ్చావు? వాళ్ళకి ఆ మర్మం అర్థం కాల. దేవుని వాక్యాన్ని వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మర్మం నీకేమైనా అర్థమైందా? యేసు ప్రభు వారు మాట్లాడుతున్న ఈ నీతి, ఈ ధర్మం, ఈ పరిశుద్ధత, ఈ పరలోక రాజ్యానికి వారసులు చేసేటువంటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యం
ఇక్కడ కుడివైపున ఉన్న వారికి జరిగింది. ఎందుకని అంటే యేసు ప్రభు వారిని ఏ విషయంలో మెచ్చుకుంటున్నాడు అనగా, ఎప్పుడు 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 వాళ్ళు అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు ఆ రాజు అనగా యేసయ్య, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసి తిరిగి, రాజు స్థానంలో ఉన్న యేసయ్య అన్నాడు, అందుకు రాజు మిక్కిలి అల్పులు, లోకములో అల్పులైన వారు, లోకములో భేదలైన వారు, లోకములో వెలివేయబడిన వారు, లోకములో ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులైన వారు, అయ్యో మేము భేదవాళ్ళమే, అయ్యో మేము బలహీనులమే, అయ్యో మేము నిరాశవాదులమే, లోకం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, లోకం మమ్మల్ని నెట్టివేసింది, లోకం మమ్మల్ని చూడలేదే, అయ్యో మాకు దిక్కులేదే, అయ్యో 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 అని అలమట్టించిపోతూ ఊరికి దూరంగా, సమాజానికి దూరంగా, సన్నిధికి దూరంగా ఉండి దేవా 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 దేవని పగలు రాత్రి రేయం పగలు యేసు ప్రభు దగ్గర కూర్చొని మోకరించి నాయన కాపాడని అరుస్తున్నటువంటి ఆ అల్పులలో ఒక్కళ్ళకు కూడా మీరు చేశారు. ఒకనికైనా చేశారు గనుక నాకు చేసినట్లే. ఏమిటి ఆ ధర్మం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది బైబిల్లో ఉన్న మూల సూత్రం అంతటికి నెరవేర్పు. బైబిల్ మొత్తం మీద యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలు రెండే రెండు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించటం, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని అన్నాడు యేసయ్య. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావు? ఆకలి అయితే నువ్వేం తినగలుగుతున్నావు? బలహీనత ఉంటే ఏం చేయగలుగుతున్నావు? నిద్ర వస్తే ఎలా నిద్రపోతున్నావు? కష్టం వస్తే ఎలా స్పందిస్తున్నావు? నీ పొరుగు వాడిని కూడా అలాగే చూడాలి. అలాగే ఎడం వైపున ఉన్న వారిని గురించి యేసు ప్రభు మాట్లాడింది ఏమిటంటే, శపించబడిన వారలారా, సైతానుకు వాని దూతలుగా సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పొండి అని అన్నాడంటే దూరంగా వెళ్ళమని అని అర్థం. ఎందుకు అన్నాడంటే, అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కనికైనను మీరు ఈ పని చేయలేదు. ఏ పని? ఆకలికి ఉంటే అన్నం పెట్టలేదు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు లేదు, రోగంతో ఉంటే చూడలేదు, ఏమంటే చెరసాలలో ఉంటే పరామర్శించలేదు. అల్పులైన ఈయన సహోదరులలో ఒక్కరికి కూడా చేయలేదు కనుక మీరు పొండి నరకానికి అన్నాడు. అందుకే యేసయ్య తీర్పు ఏమిచ్చాడయి అంటే, మత్తయి సువార్త 25:46 వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. కుడివైపున ఉన్న వారేమో నిత్య జీవానికి పోతారు, ఎడం వైపున ఉన్న వారేమో నిత్య శిక్షకు పోతారు. ఇది దేవుడిచ్చిన తీర్పు. ఈ తీర్పులో నువ్వు గొర్రెలుగా ఉన్నావా, మేకలుగా ఉన్నావా? కుడి ప్రక్కన ఉన్నావా, ఎడం ప్రక్కన ఉన్నావా? నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను కుడి పక్కన ఉంచాలనుకుంటున్నాడే గాని ఎడమ ప్రక్కన నీవు ఉండకూడదని ప్రభువు కోరుతున్నాడు. అందుకే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. కుడి పక్కనున్న గొర్రెలలాగా ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, మీకు కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. మాట్లాడిన ప్రతి మాటను బట్టి గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరు చేస్తున్నట్టు వారి క్రియలను బట్టి నీవు తీర్పు తీర్చే దేవుడు అని నమ్మి విశ్వసిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కుడి వైపున ఆశీర్వదించబడి వారు ఉండులాగిన వినేవారు అందరిని దీవించమని, కృప చూపి నడిపించమని యేసు ప్రభు శక్తి కలిగినాము ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసం, దీవెన మీకు తోడై ప్రభు నడుపు